Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఈ పర్టికులర్ వీడియోలో మనం మాన్సూన్ అంటే ఏంటి, అది ఎలా ఒరిజిన్ అవుతుంది, ఎలా ఇండియాలో మూవ్ అవుతుంది, రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ క్రియేట్ చేస్తుంది, రిటర్న్ ఎలా వెళ్ళిపోతుంది, ఇవన్నీ సెగ్మెంట్స్ని ఫోకస్ చేస్తూ we would understand the entire concept of monsoon. దానికన్నా ముందు కొన్ని కీ టర్మ్స్ చూద్దాం. ఇండియన్ క్లైమేట్ని ఒకవేళ నేను ఒక సింగిల్ వర్డ్లో డిఫైన్ చేయాలనుకోండి, దాన్ని సబ్ ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్ అంటాం. ఈ మాన్సూన్ అనే వర్డ్ ఇట్ ఈస్ అన్ అరబిక్ వర్డ్ విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ అన్ అరబిక్ వర్డ్ కాల్డ్ as మౌసమ్. అంటే దాని అర్థం సీజనల్ విండ్ ఆర్ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ అని అర్థం. అయితే ఈ మాన్సూన్ మనం డిస్కస్ చేసినంత ఈజీగా అయితే ఇండియాలోకి ఎంటర్ అవ్వచ్చు. దీని మీద ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతే తప్ప ఈ మాన్సూనల్ అరైవల్ ఇంటూ ఇండియా అనేది ఈజీ ప్రాసెస్లో అవ్వదు. దాంట్లో కొన్ని కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను ఇక్కడ రాస్తున్నా. లైక్ ITCZ అని ఉంటుంది సార్. మనకు జనరల్గా ఈక్వెటోరియల్ రీజియన్లో ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం ఇన్సోలేషన్ పడుతుంది సార్ ఇన్ ఎన్ ఇయర్. అయితే మ్యాక్సిమం ఇన్సులేషన్ పడడం వల్ల ల్యాండ్ ఎక్కువ హీటప్ అయిపోయి వార్మ్ ఎయిర్ మాసెస్ పైకి రైజ్ అవుతూ ఉంటాయి. అందుకు ఈక్వెటోరియల్ రీజియన్లో విత్ ఇన్ ఎ గివెన్ ఇయర్ మ్యాక్సిమం టైం మనకి లో ప్రెషర్ ఏరియా అనేది డెవలప్ అవుతుంది. కానీ ఓన్లీ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది అనేది తప్పు. ఆ లో ప్రెషర్ ఏరియా జనరల్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద కూడా డైరెక్ట్ ఇన్సులేషన్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద కూడా డైరెక్ట్ ఇన్సులేషన్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ వీ వుడ్ బి హ్యావింగ్ ఎ సెగ్మెంటల్ అప్రోచ్ దట్ ఇక్కడున్న లో ప్రెషర్ ఇక్కడికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి క్యాప్రికాన్కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకు ఆ ఈక్వెటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ దగ్గర ఉన్నదాన్ని, ఆ లో ప్రెషర్ ఏరియాని మనం ITCZ అంటాం, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్. జనరల్గా జూన్ మంత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, డిసెంబర్ మంత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి షిఫ్ట్ అయ్యి మ్యాక్సిమం టైం ఫ్రేమ్ ఇన్ ఎన్ ఇయర్ అది ఈక్వెటోరియల్ రీజియన్ దగ్గరనే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఆ షిఫ్ట్ అవ్వడం వల్ల, ఈ ITCZ అనేది షిఫ్ట్ అవ్వడం వల్లనే మనకు మాన్సూనల్ అరైవల్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాం. అది కాకుండా హీటింగ్ ఆఫ్ టిబెటియన్ ప్లాట్యూ. జనరల్గా నార్త్ ఆఫ్ హిమాలయాస్లో ఉన్న ఈ టిబెటియన్ ప్లాట్యూ హీట్ అయ్యి లో ప్రెషర్ ఏరియా డెవలప్ చేయడం వల్ల మాన్సూనల్ అరైవల్ చాలా ఎఫెక్టివ్గా ఇండియాలోకి రావడం జరుగుతుంది. అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా భావిస్తాం. కొన్నిసార్లు వింటర్లో టిబెట్లో ఎక్కువ స్నోఫాల్ పడి ఆ స్నో మెల్టప్ అయిపోయి ఉండకుండా ఎప్పుడైతే ఉంటుందో స్నో అక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంటుందో అప్పుడు అక్కడ లో ప్రెషర్ ఏరియాస్ డెవలప్ కావు. అండ్ ఆ హీటింగ్ అప్ ఆఫ్ టిబెటియన్ ప్లాట్యూ కానప్పుడు, స్నోఫాల్ ఎక్కువ అయినప్పుడు మాన్సూన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్కడన్నా మాన్సూన్ ఫెయిల్యూర్ అనే వర్డ్ని వాడాను అంటే దాని అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ మాన్సూన్ కేమ్ విత్ డిలే, మాన్సూన్ డిడ్ నాట్ కమ్ విత్ ఇంటెన్సిటీ, మాన్సూన్ డిడ్ నాట్ గో బ్యాక్ ఆన్ టైమ్ అని అర్థం. అంటే టైంకి రాలేదు, తెచ్చేంత వర్షం తేలేదు, వెళ్ళాల్సిన టైంకి వెళ్ళలేదు. మాన్సూన్ ఫెయిల్కి అర్థం ఇదే సార్. మొత్తం రాకుండా ఉండదు, వస్తుంది, కాకపోతే లేట్ వస్తుంది, ఇంటెన్సిటీతో రాదు, వెళ్ళాల్సిన టైంకి వెళ్ళదు. అట్లా ఈ హీటింగ్ ఆఫ్ టిబెటియన్ ప్లాట్యూ వల్ల మనకు జనరల్గా ఎయిర్ కాలమ్ రైజ్ అయ్యి ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది సార్. దాన్ని ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అంటాం. ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఉంటాయి. ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ టిబెటియన్ ప్లాట్యూ నుంచి రైజ్ అయ్యి సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్న మడగాస్కర్ రీజియన్ దగ్గర డిసెండ్ అయ్యి ఒక ఎయిర్ సర్క్యులేషన్ కాలమ్ ప్యాటర్న్ని డెవలప్ చేస్తూ మాన్సూన్స్ని పాజిటివ్ వేలో ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎల్ నీనో, లానీనా అనే ఫ్యాక్టర్స్ అందరం మనం తరచుగా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. వాకర్ సర్క్యులేషన్ అనేది కూడా ఎల్ నీనో, లానీనాతోని అటాచ్ అయింది. ఇక్కడ వాకర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మనకి నార్మల్ ఫేవరబుల్ మాన్సూన్ వస్తుంది. ఎల్ నీనో వచ్చినప్పుడు మాన్సూన్ ఫెయిల్ అవుతుంది సార్. లానీనా వచ్చినప్పుడు రావాల్సిన మాన్సూన్ కన్నా ఎక్కువ వర్షాలు పడతాయి. అంటే పడే వర్షాల కన్నా ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక్కడ గుడ్ మాన్సూన్, ఇక్కడ మాన్సూన్ ఫెయిల్యూర్ డ్రాట్స్, ఇక్కడ మోర్ మాన్సూన్ ఫ్లడ్స్. ఈ మూడు ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. దీని గురించి ఎక్కువ డిస్కషన్ నేను ఇక్కడ చేయట్లేదు. ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఎల్ నీనో, లానీనా అండ్ వాకర్ సర్క్యులేషన్ యాజ్ సచ్. అలాగే ఇండియాలో ఉన్న ఫిజియోగ్రఫీ హిమాలయాస్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ వరకు, ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరావలీస్ వరకు, పూర్వాంచల్స్, ఇవన్నీ గ్రేట్ ప్లెయిన్స్, పూర్వాంచల్స్, డెక్కన్ ప్లాట్యూ, ఈ మొత్తం ఫిజియోగ్రఫిక్ సెటప్ కూడా మాన్సూన్ని డిటర్మైన్ చేస్తుంది సార్. వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్లనే మాన్సూన్ కోరోగ్రఫిక్ బ్యారియర్ దొరికి ఆ వెస్టర్న్ కోస్ట్లో వర్షాలు ఎక్కువ పడతాయి.
హిమాలయాస్ ఉండడం వల్లనే మాన్సూన్ చైనా వరకు వెళ్లకుండా ఇండియాలో ఆగిపోతుంది. ఆరావళిస్ ప్యారలల్గా ఉండడం వల్లనే మాన్సూన్ రాజస్థాన్లో వర్షాలు క్రియేట్ చేయలేకపోతుంది. అలా ఇండియాలో ఉన్న ఫిజికల్ సెటప్ ఆర్ ఫిజియోగ్రఫిక్ సెటప్ ఇట్ హ్యాస్ ఆల్సో హ్యావ్ ద కెపాసిటీ టు డిటర్మైన్ ద మాన్సూన్. అట్లా సొమాలి జెట్ స్ట్రీమ్ సేమ్ లైక్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఏదైతే టిబెటియన్ ప్లాట్యూతో అసోసియేట్ అయి ఉంటుందో సెంట్రల్ ఏషియా నుంచి డెవలప్ అయ్యే సెగ్మెంట్ సొమాలి జెట్ స్ట్రీమ్. ఆ సొమాలి జెట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దట్ హ్యావ్ దట్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ జనరలీ టెండ్ టు క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్స్. ఒకవేళ సొమాలి జెట్ స్ట్రీమ్ ఫార్మ్ అవుతే మాన్సూన్ ఎఫెక్టివ్గా వస్తుంది. అట్లాగే ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఆఫ్రికా దగ్గర ఉన్నది వి కాల్ ఇట్ యాజ్ వెస్ట్ ఇండియన్ ఓషన్, మనకి ఆస్ట్రేలియా దగ్గర ఉన్నది ఈస్ట్ ఇండియన్ ఓషన్. ఇక్కడ ఈ రెండు ఇండియన్ ఓషన్ సైడ్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆఫ్రికా దగ్గర వార్మ్ ఉంటే ఆస్ట్రేలియా దగ్గర కోల్డ్ ఉండొచ్చు. ఇక్కడ ఆఫ్రికా దగ్గర వార్మ్ ఉండి ఆస్ట్రేలియా దగ్గర కోల్డ్ ఉన్నదాన్ని పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అని, ఆస్ట్రేలియా దగ్గర వార్మ్ ఆఫ్రికా దగ్గర కోల్డ్ ఉన్నదాన్ని నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అని అంటాం. పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఏదైతే ఉంటుందో దట్ ఫేవర్స్ ఇండియన్ మాన్సూన్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ ఎ ట్రఫ్ విత్ ఎ ఎయిర్ సర్క్యులేషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ ప్యాటర్న్ ఓవర్ దేర్. దాన్ని మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ అంటాం. అక్కడ ఎన్హాన్స్డ్ పార్ట్ అండ్ సప్రెస్డ్ పార్ట్ అని ఉంటుంది. ఎన్హాన్స్డ్ పార్ట్ ఏదైతే రీజియన్లో ఉంటుందో వర్షాలు పడతాయి, సప్రెస్డ్ పార్ట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వర్షాలు పడవు. అట్లా మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ అనేది రీసెంట్గా జనరేట్ అయిన ఫినామినా. ఇట్లా ఇవే ఫ్యాక్టర్స్ కావు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాకపోతే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ ఫ్యాక్టర్స్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలిపి మనకి మాన్సూన్ని ఇంపాక్ట్ చేస్తాయి. క్లియర్? అసలు మాన్సూన్ ఎలా అరైవ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు జనరల్గా విండ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది సార్. నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్. వీటికి ట్రేడ్స్ అన్న నేమ్ ఎవడిచ్చాడు సార్ అంటే సీ ట్రేడర్స్ డ్యూరింగ్ దేర్ మెరిటైమ్ యాక్టివిటీస్. ఇప్పుడైతే జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఏం లేవు కాబట్టి ఈ విండ్సే డైరెక్ట్ చేసేవి. అందుకే ఆ ట్రేడింగ్లో హెల్ప్ చేసేవి కాబట్టి వీటిని ట్రేడ్ విండ్స్ అనేవాళ్ళు. ఈ నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ ఎందుకంటే నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది, సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ ఎందుకంటే సౌత్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి. ఇది జనరలైజ్డ్ ప్యాటర్న్. ఈ రెండు కూడా నార్త్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ అండ్ సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ ఐటీసీజెడ్ దగ్గర కన్వర్జ్ అవుతాయి ఇన్ జనరల్గా అయితే. కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా ఐటీసీజెడ్ పర్మనెంట్గా ఉండదు, ఆ లో ప్రెషర్ పర్మనెంట్గా ఉండదు, షిఫ్ట్ అవుతుందని. అది షిఫ్ట్ అయినప్పుడు మాన్సూన్ వైపు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు షిఫ్ట్ అయినప్పుడు మరి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్కి లో ప్రెషర్ దొరకదు ఇక్కడ. ఎందుకంటే విండ్స్ అనేవి హై ప్రెషర్స్ టు లో ప్రెషర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి మూవ్ అవ్వాలి. సో ఈ విండ్స్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ లో ప్రెషర్ లేదు, దీనికి ఇప్పుడు లో ప్రెషర్ దొరకదు ఎందుకంటే అది షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. సో ఈ సౌత్ ఈస్టర్న్ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే దే క్రాస్ ద ఈక్వేటర్ అండ్ వన్స్ దే క్రాస్ ద ఈక్వేటర్ దే డిఫ్లెక్ట్ రైట్ వర్డ్. అవి రైట్ వర్డ్ డిఫ్లెక్ట్ అవుతాయి సార్. అండ్ వెన్ దే డిఫ్లెక్ట్ రైట్ వర్డ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సౌత్ వెస్ట్ ట్రేడ్స్. ఎందుకంటే సౌత్ ఈస్ట్ నుంచి మూవ్ అయితే సౌత్ ఈస్ట్ ట్రేడ్స్, ఇక్కడ సౌత్ వెస్ట్ మూవ్ అవుతున్నాయి కాబట్టి సౌత్ వెస్ట్ ట్రేడ్స్. సరే ఎందుకు డిఫ్లెక్ట్ అయ్యాయి సార్ అంటే దాని ఆన్సర్ కొరియోలిస్ ఫోర్స్. ద ఫోర్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. భూమి గుండ్రంగా తిరగడం వల్ల ఏదైతే ఫోర్స్ రొటేషన్ వల్ల క్రియేట్ అయిందో దాన్ని కొరియోలిస్ ఫోర్స్ అంటాం. ఆ కొరియోలిస్ ఫోర్స్ విండ్స్ని నార్థన్ హెమిస్ఫియర్లో రైట్ వర్డ్ డిఫ్లెక్షన్, సదర్న్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ వర్డ్ డిఫ్లెక్షన్ చేస్తూ ఉంటాయి. విండ్స్ అనే కాదు సార్, ఓషనిక్ కరెంట్స్నైనా, జెట్ స్ట్రీమ్స్నైనా, లేకపోతే ఏరోప్లేన్స్నైనా, మిజైల్స్నైనా అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది సార్ అట్లా కొరియోలిస్ ఫోర్స్. సో అట్లా రైట్ వర్డ్ డిఫ్లెక్షన్ అయినాక ఈ సౌత్ వెస్ట్ ట్రేడ్స్ ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్లో మాయిశ్చర్ని క్యాప్చర్ చేసుకొని దే ఎంటర్ ఇన్ టు ఇండియా యాజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ క్రియేటింగ్ రెయిన్ ఫాల్స్ ఇన్ ఇండియా. ఇలా మాన్సూన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినాక ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇవి జస్ట్ ఆ స్లైడ్లోకి వెళ్ళే ముందు కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి సార్. మీరు ఎప్పుడు మాన్సూన్ ఆన్సర్ రాసినా కూడా ఈ మాన్సూన్ ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ క్యారెక్టర్స్ని పొసెస్ చేస్తాయి. అండ్ ద క్యారెక్టర్స్ ఇంక్లూడ్ సడన్ ఆన్సెట్. ఈ మాన్సూన్ అనేది ఏం చేస్తుంది అంటే వచ్చేటప్పుడు సడన్గా వస్తుంది. ఆ సడన్ ఎంట్రీని మనం మాన్సూన్ బస్ట్ అంటాం. అది రాగానే స్లోగా మూవ్ అవుతుంది. వచ్చినంత ఫాస్ట్గా మూవ్మెంట్ ఉండదు, చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది వర్షాలను క్రియేట్ చేస్తూ. అందుకే గ్రాడ్యువల్ ప్రోగ్రెస్. మరి వచ్చింది స్లోగా అయితే వెళ్ళేది కూడా స్లోనే ఉంటుంది కదా సార్.
దాన్ని గ్రాడ్యువల్ రిట్రీట్ అంటాం. అండ్ అది జూన్లో వచ్చి నవంబర్లో వెళ్ళిపోతుంది కదా, అందుకే సీజనల్ రివర్సల్ అంటాం. గుర్తుపెట్టుకోండి ఈ 4 కీ టర్మ్స్: సడన్ ఆన్సెట్, గ్రాడ్యువల్ ప్రోగ్రెస్, గ్రాడ్యువల్ రిట్రీట్ అండ్ సీజనల్ రివర్సల్. ఇది గుర్తుంచుకోండి సార్. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియాలో ఎప్పుడైతే ఈ మాన్సూన్ విండ్స్ ఎంటర్ అవుతాయో ఎక్కువ శాతం వర్షం ఎక్కడ పడుతుందంటే, ఎక్కడైతే ఐటీసీజెడ్ బెల్ట్ ఉంటుందో, కన్వర్జెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్, అక్కడ మాత్రమే వర్షం పడుతుంది. ఆ జోన్ ఐటీసీజెడ్ బెల్ట్ ఇండియా మీద ఏదైతే లో ప్రెషర్ క్రియేట్ చేసిన జోన్ ఉందో, ఎక్కువ వర్షం పడే జోన్, దాన్ని మనం మాన్సూన్ ట్రఫ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ 2 ఇమేజెస్లో 2 ఇండియన్ మ్యాప్స్ డ్రా చేసింది సార్. ఎందుకంటే మనకి మాన్సూనల్ బ్రాంచ్ ఏదైతే ఉందో, ఒకటి అరేబియన్ సీ వైపుగా, ఒకటి బే ఆఫ్ బెంగాల్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటుంది సార్. ఇక్కడ అరేబియన్ సీ బ్రాంచ్ నుంచి చూస్తే వెస్టర్న్ ఘాట్స్ బ్రాంచ్, నర్మదా తాప్తి బ్రాంచ్, అరావలీస్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ బ్రాంచ్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు మాన్సూన్స్కి ఈ విండ్స్ ఏవైతే మాయిశ్చర్ క్యాచ్ చేసినాయో, ఈ ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఏదైతే ఉందో అవి ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్గా యాక్ట్ చేస్తాయి. అంటే మౌంటైన్ బ్యారియర్గా సార్. విండ్స్ జనరల్గా మాయిశ్చర్ని క్యాచ్ చేసుకొని మౌంటైన్ బ్యారియర్ని హిట్ అయినాయి అనుకోండి, దే టెండ్ టు రైజ్ అప్వర్డ్స్ అండ్ క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ అండర్ ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్. ఇది గుర్తుంచుకోండి సార్. ఇది జోగ్రఫీలో చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎన్వైర్మెంటల్ ల్యాప్స్ రేట్ అండ్ ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అని ఉంటుంది, 2 కూడా మనకి ఇంపార్టెంటే. ఇట్లా క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి మనకు వర్షాలు పడుతూ ఉంటాయి సార్. సో ఈ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీన్ని విండ్వర్డ్ సైడ్ అని, దీన్ని లీవర్డ్ సైడ్ అని అంటూ ఉంటాం. విండ్వర్డ్ సైడ్ మాత్రమే మనకి ఎక్కువ వర్షాలు పడతాయి, లీవర్డ్ సైడ్ మనకి వర్షాలు పడవు ఇన్ ద సెన్స్ లైక్ లీస్ట్ వర్షాలు పడతాయి. సో మాన్సూన్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. అందుకే చూడండి, వెస్టర్న్ ఘాట్స్ యొక్క విండ్వర్డ్ సైడ్ మాత్రమే నేను డాట్స్ పెట్టడం జరిగింది, అక్కడ మాత్రమే వర్షాలు ఎక్కువ పడతాయి. సమ్వేర్ అరౌండ్ 350 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడుతుంది. దీని బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం కూడా లీవర్డ్ సైడ్ రీజియన్ ఆర్ రెయిన్ షాడో రీజియన్ అంటాం. ఇక్కడ 70 to 80 సెంటీమీటర్స్ ఆఫ్ మాక్సిమం రెయిన్ఫాల్ పడుతుంది. సో ఇది ఫస్ట్ బ్రాంచ్ సార్, అరేబియన్ సీ నుంచి ఎంటర్ అయ్యేది. సెకండ్ బ్రాంచ్ నర్మదా తాప్తి రివర్ రీజియన్ నుంచి ఎంటర్ అవుతుంది. అక్కడ ఉన్న వింధ్యాస్ అండ్ సత్పురాస్ యొక్క అలైన్మెంట్ చూడండి సార్. మాన్సూన్ ఎలా అయితే రన్ అవుతుందో దాని అలైన్మెంట్ కూడా దానికి ప్యారలల్గానే ఉంది. వెస్టర్న్ ఘాట్స్ లాగా పర్పెండిక్యులర్గా లేవు. అందుకే ఇవి ఏం చేస్తాయంటే దే వోంట్ ప్రొవైడ్ ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్. ఆ ఓరోగ్రఫిక్ బ్యారియర్ని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో దే వోంట్ అబ్స్ట్రక్ట్ అండ్ దే వోంట్ రేజ్ అండ్ దే వోంట్ క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ రెయిన్ఫాల్. హెన్స్ ఈ పర్టిక్యులర్ విండ్స్ వల్ల మనకి చాలా రీజనబుల్ అండ్ తక్కువ రెయిన్ఫాల్ పడే ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ సెకండ్ బ్రాంచ్. థర్డ్ బ్రాంచ్ గుజరాత్ని సర్పాస్ చేస్తూ ఆరవలీస్ బ్రాంచ్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఆ ఆరావలీస్ బ్రాంచ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆరావలీస్ ఆర్ లొకేటెడ్ ప్యారలల్ టు దట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ విండ్. సో ఇది కూడా పెద్దగా రెయిన్ఫాల్స్ క్రియేట్ చేసే ఆస్కారం లేదు. ఇక్కడ మనం ఒకవేళ ఆరావలీస్ బ్రాంచ్లో మాయిశ్చర్ ఉండి అది హిమాలయన్ ఫుట్హిల్స్ వెళ్ళే వరకు క్యారీ చేస్తే ఏమన్నా హిమాలయన్ ఫుట్హిల్స్ దగ్గర దాని కింద ఉన్న స్టేట్స్లో వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేమో అరేబియన్ సీ బ్రాంచ్ సార్. రెండిట్లో అరేబియన్ సీ బ్రాంచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బ్రాంచ్. ఎందుకంటే దీంట్లో ఉన్న 3 స్ట్రీమ్స్ కూడా ఇండియాలోకి కలవడం జరుగుతుంది. అదే ఇక్కడ ఈ కన్సిడరేషన్లో చూస్తే మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ చూసారనుకోండి, ఇది వీకెస్ట్ బ్రాంచ్. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, ఒక బ్రాంచ్ మొత్తం అన్ని ఇండియాలోకి ఎంటర్ అవ్వవు సార్. సమ్ బ్రాంచెస్ ఎంటర్ అప్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సమ్ రీచ్ అప్ టు సౌత్ చైనా ఆల్సో. అండ్ ఈ ఈస్టర్న్ కోస్టల్ రీజియన్స్ లో తీసుకుంటే దీ స్టేట్స్ నెవర్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఎందుకంటే కోస్ట్కి ప్యారలల్గా ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్ వెళ్తూ ఉంటాయి. సో తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిస్సా కానీ అవి పెద్దగా వర్షాలను ఎక్స్పీరియన్స్ చేయవు ఈ మాన్సూనల్ బ్రాంచ్ వల్ల. ఒకవేళ ఎంటర్ అయినా ఈ ఈస్టర్న్ ఘాట్స్ అన్ని డిస్కంటిన్యూడ్ మౌంటైన్ రేంజెస్, వెస్టర్న్ ఘాట్స్ లాగా కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్ కావు. కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒక బ్రాంచ్ ఆ హిమాలయన్ ఫుట్ హిల్ రీజియన్ దాకా వెళ్ళి గారో, ఖాసీ, జైంతియా హిల్స్, ఈ బ్రాంచ్ ఇక్కడికి వెళ్ళి ఒకటి మేఘాలయ వరకు రీచ్ అవుతుంది సార్. మేఘాలయ వరకు రీచ్ అయ్యి అక్కడ గారో, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హిట్ చేసి, హిల్కి మౌంటైన్కి డిఫరెన్స్ ఏం లేదు సార్. 700 మీటర్స్ కన్నా యావరేజ్ ఎలివేషన్ ఎక్కువ ఉంటే మౌంటైన్ అంటాం, తక్కువ ఉంటే హిల్ అంటాం. దాని హిల్ అంటున్నా అంటే దాని అర్థం 700 మీటర్ కన్నా తక్కువ ఉన్నట్టు. కానీ అక్కడ హిల్స్ పెద్దగా ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్ ఏమి ఇవ్వవు సార్.
అక్కడ ఫనలింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఆ నారో స్పేసెస్ నుంచి విండ్ బయటికి వెళ్లకుండా స్ట్రక్ అయిపోయి అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ క్యూములోనింబస్ క్లౌడ్స్ని క్రియేట్ చేసి వర్షాలని క్రియేట్ చేస్తే, అందుకే మేఘాలయ ఈజ్ ద వెట్టెస్ట్ స్టేట్ in India, and we have Mawsyndram and Chirapunji, which are the wettest places of the world. Approximately 12-23 centimeters of average annual rainfall happens in that region. ఇక్కడ ముంబైలో 350 సెంటీమీటర్ల ఆఫ్ రెయిన్ఫాల్ పడుతుంటేనే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అర్బన్ ఫ్లడ్డింగ్. అక్కడ 12-23, యూ కెన్ ఎక్స్పెక్ట్ 12-23 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్. అండ్ అది దాని తర్వాత కూడా వర్షాలు ఎక్కువనే క్రియేట్ చేస్తుంది సార్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రీజియన్కి వెళ్ళినాక. దీని నుంచి ఒక బ్రాంచ్ ఇటు డైవర్ట్ అయ్యి వెస్టర్న్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది, వేర్ ఇట్ క్రియేట్స్ రెయిన్ఫాల్ ఆఫ్ 150 సెంటీమీటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. అది తగ్గించుకుంటూ వెళ్తుంది ఈస్ట్ నుంచి వెస్ట్ మూవ్ అయ్యేటప్పుడు. మనకి బీహార్లోకి వెళ్ళేసరికి 120, ఇటు ఉత్తరప్రదేశ్కి వెళ్ళేసరికి 100, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ 80, ఢిల్లీకి వెళ్ళేసరికి 50, రాజస్థాన్కి వెళ్ళేసరికి 25. అలా రెయిన్ఫాల్స్ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో జూన్, జూలై, ఆగస్ట్ వరకు మనకి ఇదే సినారియో జరుగుతుంది సార్. సమ్వేర్ ఇన్ ద 2nd and 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ ఈ అరేబియన్ సీ బ్రాంచెస్ అండ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్ మనకి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ లో మీట్ అవ్వడం జరుగుతుంది. కానీ అప్పటికే మనకి మాన్సూన్ బ్రేక్ ఆర్ బ్రేక్ ఇన్ మాన్సూన్ అనే కాన్సెప్ట్ వస్తుంది సార్. అంటే ఆ విండ్స్ తనతో పాటు తెచ్చుకున్న మాయిశ్చర్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ని మొత్తం డ్రాప్ డౌన్ చేసి ఉంటుంది. సో వర్షాలు పడడానికి కావాల్సిన మాయిశ్చర్ ఆర్ రిలేటివ్ హ్యూమిడిటీ దాంట్లో లేదు. సో వర్షాలు పడవు. ఒక 1 వీక్ గ్యాప్ వస్తుంది సార్ అక్కడ 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో. తర్వాత ఈ విండ్స్ అన్ని కలుస్తూ ఉంటాయి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్లో. కాబట్టి ఆ లాస్ట్లో మిగిలిపోయిన తేమ, రిలేటివ్ హ్యూమిడిటీ, మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది కలిసి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ అదొక 2 వీక్స్ పడి సెప్టెంబర్ 10th కల్లా మొత్తం మాన్సూన్ బ్రేక్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడ నుంచి వస్తారు సార్, మాయిశ్చర్ ఉండదు కాబట్టి. సో ఇది జనరల్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో మాన్సూన్ బ్రేక్ ఫినామినా మనం చూడొచ్చు సార్, విచ్ ఇస్ అ రెగ్యులర్ ఫినామినా హ్యాపెన్స్ ఇన్ ఇండియా. అయితే ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో మాన్సూన్ కొంచెం బ్రేక్ అవుతూ వస్తుంది కదా సార్. అంటే వర్షం తగ్గుతున్నట్టే కదా. ఆ వర్షం తగ్గుతున్నందుకు మనకి డ్రైనెస్ డెవలప్ అయ్యి అక్టోబర్లో మనకి టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి సార్. దాన్నే అక్టోబర్ హీట్ అంటాం. సో మాన్సూన్ బ్రేక్ హ్యాస్ డైరెక్ట్ కనెక్షన్ విత్ దిస్ అక్టోబర్ హీట్. జస్ట్ సింపుల్ లాజిక్ సార్. వర్షం ఎంటర్ అయినప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది, వర్షం వెళ్ళిపోయినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. ఇది మాత్రం బ్లంట్ హార్టెడ్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి మాన్సూన్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అయ్యి వర్షాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అక్టోబర్ హీట్ మాత్రం మర్చిపోకండి సార్. ప్రతి సంవత్సరం నేను ప్రతి ఒక్కరి నుంచి ఇదే మాట వింటా, అక్టోబర్లో ఇదేంటి ఎండలు ఎండాకాలంలాగా ఉంది, ఇంత వేడి ఉంది ఏంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అక్టోబర్ హీట్. ఆ వర్షం ఆగిపోవడం వల్ల, డ్రైనెస్ పెరగడం వల్ల మనకు టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. క్లియర్? అండ్ ఫైనల్గా ఇవన్నీ కలిసాక మనకి సెప్టెంబర్ మంత్లో ఆల్మోస్ట్ ఐటీసీజెడ్ వెళ్ళిపోయి ఉంటుంది సార్ ఈక్వేటర్కి. సో ఈ వచ్చిన విండ్స్ కూడా మళ్ళీ ఐటీసీజెడ్ టువర్డ్స్ అట్రాక్ట్ అవ్వాల్సిందే కదా. సో వచ్చినవన్నీ దే టెండ్ టు రీసెట్ బ్యాక్. ఆ రీసెట్ బ్యాక్ ఆఫ్ మాన్సూనల్ విండ్స్నే మనం రీట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం, విచ్ అకర్స్ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్. అయితే ఇవి పెద్దగా వర్షాలు క్రియేట్ చేయవు సార్ ఇండియాలో. కాకపోతే కొన్ని బ్రాంచెస్ దే bypass Bay of Bengal. Exclusively one branch bypasses Bay of Bengal and catches the moisture. అది తమిళనాడుకి వెళ్ళి అక్కడ ఉన్న జావేది, షెవరాయ్ హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్ తీసుకొని తమిళనాడుకు చెందిన కోరమండల్ కోస్ట్, చోళమండలం కోస్ట్ కాస్త కోరమండల్ కోస్ట్గా మారింది సార్. జనరల్గా ఆ చోలాస్ యూజ్ చేశారు ఆ పర్టికులర్ కోరమండల్ కోస్ట్ని. ఆ కోరమండల్ కోస్ట్లో మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో వర్షాలను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ వల్ల ఏ పర్టికులర్ స్టేట్ కూడా వర్షాలు ఎక్స్పీరియన్స్ చేయదు ఎక్సెప్ట్ తమిళనాడు. సో తమిళనాడుకి అటాచ్లో ఉన్న కొన్ని సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా, నెల్లూరు, ఒంగోలు ఆ రీజన్స్లో కూడా మనకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కేరళలో పడుతుందా లేదా అన్నది క్వశ్చనబుల్. ఈ పర్టికులర్ విండ్లో ఎనఫ్ మాయిశ్చర్ ఉంటే కేరళ వెళ్ళే వరకు అప్పుడు పడే ఛాన్స్ ఉంది. కాకపోతే తమిళనాడు అయితే మస్ట్. క్లియర్? ఈ విధంగా జూన్లో ఇండియాలోకి ఎంటర్ అయిన మాన్సూన్ నవంబర్ లాస్ట్ వీక్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ మాన్సూన్ ఈజ్. హోప్ఫుల్లీ యూ మైట్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ విల్ హ్యాపెన్. అండ్ మీ యొక్క డౌట్స్ని కమెంట్ రూపంలో తెలపండి. ఐ వుడ్ బి సాల్వింగ్ దోస్ పర్టిక్యులర్ డౌట్స్ ఎట్ దట్ పర్టిక్యులర్ కమెంట్ బాక్స్ టు. Subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for the continuous notifications.
Thank you for watching this video. Have an awesome day. Jai Hind.